సామాజ వర్గమన ఫేమ్ రెబా మౌనికా జాన్ గారు ఫిబ్రవరి 4, 1994లో బెంగళూరులో జన్మించారు. బేసికల్ గా తన ఫోర్ ఫాదర్స్ క్రిస్టియన్స్ అవడం వల్ల తన విద్యాభ్యాసం మొత్తం క్రిస్టి యూనివర్సిటీ బెంగళూరులో చదువుకుంది. చదువుకునే రోజుల్లోనే రెబా మౌనికాకి నటనపై ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ మ్యాథ్స్ మేడం తెలిసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి తన ప్రొఫైల్ షేర్ చేసింది. కట్ చేస్తే 2016లో జాకోబింటే స్వర్గరాజ్యం అనే మలయాళం సినిమాతో సినిమాలోకి రంగప్రవేశం చేసింది. ఈ మలయాళం సినిమా తనకి మొదటి చిత్రం. ఇలా 22 ఏళ్లకే రెబా మౌనికా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 2018లో జర్నీ సినిమా ఫేమ్ జై హీరోగా నటించిన జరగండి అనే తమిళ సినిమాతో తమిళంలో అడుగుపెట్టింది. ఈ సినిమా అక్కడ హిట్ అవ్వడంతో తమిళంలో కూడా ఒక మోస్తారు బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇలా 2020 వరకు తమిళ్ మలయాళంలోనే 6 సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది గమనించిన కన్నడ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కన్నడ ఇండస్ట్రీకి ఆహ్వానించారు. ఇలా 2021లో ఒక కమర్షియల్ స్టోరీతో రత్నన్ ప్రపంచ అనే కన్నడ సినిమాలో నటించింది. కన్నడంలో ఇది తనకు తొలి చిత్రం. ఇలా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయిపోయింది. ఇక మిగిలింది తెలుగు ఒక్కటే. ఇది గమనించిన శ్రీ విష్ణు గారు 2023లో సామాజ వర్గమన అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయి నిర్మాతకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా సౌత్ లాంగ్వేజెస్ లో అన్ని భాషల్లో నటించిన హీరోయిన్ గా రెబా మౌనికా జాన్ కూడా లిస్ట్ కెక్కారు. ఈ సామాజ వర్గమన హిట్ అయినప్పటికీ మళ్ళీ హీరోయిన్ గా తెలుగులో ఏ సినిమా కూడా సైన్ చేయలేదు. కానీ మొన్న వచ్చిన మ్యాడ్ స్క్వేర్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో నటిస్తున్న రెబా మౌనికా జాన్ తదుపరి తెలుగు సినిమా ఎలాంటి సబ్జెక్ట్ మీద సైన్ చేస్తుందో వేచి చూడాలి. 2016 నుంచి 2025 వరకు అంటే ఈ 9 సంవత్సరాల టైంలో రెబా మౌనికా జాన్ గారు 21 సినిమాలు చేశారు. ప్రెజెంట్ తన రెమ్యూనరేషన్ ₹1 కోటి నడుస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.